హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. సలార్ సినిమా టికెట్ల కోసం తెలుగు సినీ అభిమానులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 22న రిలీజ్ కాబోతున్న సలార్ సినిమా కోసం ఎంత ప్రయత్నించినా టికెట్లు బుక్ అవ్వకపోవడంతో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేసుకోవడంతో సర్వర్ బిజీ అని చూపిస్తుంది. అయితే హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న సినిమా కోసం ఇప్పటికే కొందరు పెద్దవారు ఒకేసారి థియేటర్లను కొనుక్కునేవారనే వార్తలు కూడా సైతం హల్చల్ అవుతున్నాయి. కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ వెండితెర మీద మెరవబోనున్న ప్రభాస్ను చూడాలనే కుతూహలమంతా బుక్ మై షోలో టికెట్లు బుక్ అవ్వకుండా క్రాష్ అవ్వడంతోనే నీరుగారిపోతుంది. అయితే ఇలా సర్వర్ డౌన్ అవ్వడం కానీ యాప్ క్రాష్ అవ్వడం కానీ జరుగుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అమితమైన సినీ అభిమానులున్న తెలుగు రాష్ట్రాల్లో బడా హీరోల సినిమాకు టికెట్లు బుక్ అవ్వకపోవడం అనేది తీవ్ర చర్చలకు విమర్శలకు దారితీస్తుంది. మరి సలార్ సినిమా టికెట్ల విషయంలో జరుగుతున్న ఇబ్బందులకు సొల్యూషన్స్ వచ్చి టికెట్స్ బుక్ కావాలని ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలినుందో లేక వారి ఎదురుచూపులు ఫలిస్తాయో చూడాలి. మరి అయితే ప్రభాస్కి ఇలాంటి రికార్డులు కొత్తేమీ కాదు అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. గతంలో కూడా ఆహాలో వచ్చినటువంటి బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షోకు ప్రభాస్ వచ్చినప్పుడు కూడా ఇలాగే యాప్ క్రాష్ అయింది. గతంలో వచ్చిన ఆదిపురుష్ సినిమా అప్పుడు కూడా బుకింగ్ సైట్స్ అన్నీ క్రాష్ అయ్యాయి. సో ఇప్పుడు సలార్ సినిమా టికెట్స్ విషయంలో మూవీ టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఇది మా డార్లింగ్కి కొత్తేమీ కాదు, ఇలాంటి రికార్డులు మా డార్లింగ్కు మాత్రమే సొంతమంటూ ఖుషి అవుతున్నారు.